స్నేహితుల్లో మంచి స్నేహితుడేంటి, చెడ్డ స్నేహితుడేంటి? స్నేహితుడు అంటేనే మంచివాడు. துன்பங்கள் துயரங்கள் யார் தந்த போதிலும் இன்பங்கள் மட்டும் நாம் சேர்த்து வைப்போம். సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్షిప్ డే అనేది ఆగస్టు 7వ తారీఖు వస్తుంది 2022లో. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏమని వచ్చిందంటే ఆగస్టు నెలలో వచ్చే ఫస్ట్ సండేలే మనకి ఫ్రెండ్షిప్ డే ఇండియాలో. సో అలానే ఉంది, అందుకోసమే మీకు ఇప్పుడే చేస్తున్నాను, అంటే ఒక వీక్ ముందుగానే చేస్తున్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వీడియోని ఆగస్టు 7, 2022లో వస్తుంది. నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ ఆగస్టులో వచ్చే ఫస్ట్ సండే నాడు మీకు ఫ్రెండ్షిప్ డే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు జూలై 30, ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే. మనకి కాదు, మనకి వచ్చేది ఆగస్టు వచ్చే ఫస్ట్ సండే రోజు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో కైన్మాస్టర్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. 5.2.10 వెర్షన్ డౌన్లోడ్ లింక్ పనిచేస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓల్డ్ వెర్షన్ అయినా న్యూ వెర్షన్ అయినా ప్లస్ సింబల్ ఉంటుంది, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని లేకపోతే న్యూ ప్రాజెక్ట్ అని, అది క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఓల్డ్ వెర్షన్ అయితే లాస్ట్కి వెళ్తే ఇంపోర్ట్ అని ఉంటుంది, న్యూ వెర్షన్ అయితే టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. నేను వాడిన ప్రాజెక్ట్ ఫైల్ని మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ జూలై 30 అని ఉంటుంది, ఫ్రెండ్షిప్ డేకి సంబంధించింది. క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత ఎఫెక్ట్స్ ఏమైనా లేకపోతే అదే డౌన్లోడ్ చేసుకుంటుంది. ఓల్డ్ వెర్షన్ అయితే మిమ్మల్ని డౌన్లోడ్ చేసుకోమని టాప్లో డౌన్లోడ్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఆ ఎఫెక్ట్స్ అనేది ఉంటే డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ మస్ట్ అండ్ షుడ్గా ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ రీప్లేస్ అని ఉంది. ఇది క్లిక్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, అందరికీ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. మీ హెల్ప్ కావాలని అడుగుతున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నాకు తెలిస్తే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు రీప్లేస్ చేసుకుందాం. ఇక్కడ రీప్లేస్ పైన క్లిక్ చేయండి. ఫోటోని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎవరి ఫొటోస్ అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఫస్ట్ పిక్ని క్లిక్ చేయండి. రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటో రీప్లేస్ క్లిక్ చేశాను. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటో క్లిక్ చేయండి, రీప్లేస్ అయిపోతుంది. మళ్ళీ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. ఇలా కంప్లీట్గా మీ ఫొటోస్ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ పెట్టి ఈ ప్లేస్లో నేను రీప్లేస్ చేసినట్టు అన్ని ఫొటోస్ని రీప్లేస్ చేయండి. ఓకేనా? టోటల్గా ఇలా రీప్లేస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఫస్ట్కి వెళ్ళిపోయి లేయర్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీడియాని వస్తుంది. మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చాను కదా మీకు లిరికల్ వీడియోని, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వచ్చింది కదండి. దీనికి కలర్ కరెక్షన్ కూడా ఇప్పుడే చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. కిందకి వెళ్తే మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి పక్కన వైట్ బాక్స్ని క్లిక్ చేయండి. ఫుల్గా అప్లై అయింది. పైన సాలిడ్ కలర్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసి ఇలా ఎండింగ్ వరకు రండి. 5 సెకండ్ల దగ్గరకు వచ్చేసి కరెక్ట్గా దీనికి ఎండింగ్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఆడియో బయటకు వచ్చింది కదా, ఈ సెకండ్ పార్ట్ వీడియోని క్లిక్ చేసి బ్లాక్ ఇమేజ్ని వీడియోని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. డిలీట్ చేస్తే లెఫ్ట్ సైడ్ డిలీట్ చేస్తే ఇలా అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఇది సెట్ అయిపోయింది. కలర్ కరప్షన్ చూసుకుందాం. లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. లాస్ట్కి వెళ్ళండి, ఇక్కడ హ్యూ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీకు ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ ఇక్కడ వచ్చే వరకు మార్చుకోండి. ఇంకా కలర్ అనేది మీ ఇష్టం, నేను చెప్పాల్సిన పని లేదు. మీకు నచ్చిన కలర్ పెట్టుకున్న తర్వాత పైకి వెళ్తే సాచురేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో సాచురేషన్ బాగా పెంచండి, బాగా వైబ్రెంట్గా కనపడుతుంది. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇది కలర్ కరప్షన్, రెడ్ బ్లూ బ్లాక్ ఎనీవన్ మీరు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్లాక్ పార్టికల్స్ టెంప్లెట్ని ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్. ఓకే, ఇదే లిరికల్ పార్టికల్స్ టెంప్లెట్. కిందకి వెళ్ళండి, ఇందులో మీకు బ్లెండింగ్ అని ఇందులో స్క్రీన్ అని ఉంటుంది. అప్లై చేయండి చాలు. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మామూలుగా వెరిఫికేషన్ చేసుకోండి ఈ లిరికల్ వీడియో ఎలా వస్తుందని చూడండి. చూడటానికి చాలా బాగా వస్తుంది. మా సాంగ్కి బీట్ మార్క్కి సింక్ అవుతుంది. కంప్లీట్గా చేసాం కదా, ఇప్పుడు సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ 1080లో పెట్టండి, ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టండి, బిట్ రేట్ మాత్రం 15 MBPS పెట్టండి. సేవ్ వీడియో మన ఫోన్లోకి సేవ్ అవటం స్టార్ట్ అయిపోతుంది. ఇది వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.